రాను రాను లోకమంతా ఎడిపోతుందో ఏమో ఆయవన్న మనసులో లేకుండా పోతారు భూమి మీద. ఎవ్వరన్నా వశం లేదు. ఏదే కట్టేసిన కుక్కను కట్టబట్టి కొట్టినట్టు ఊకెరుతాను. నా నాలుకే అడుగుబట్టే పేలిక లెక్కైందని ఓరుతాన్నా. నువ్వు సగం తెలుసుకొని ఇగ మట్టకు నా కోపం వస్తుంది. షటాకంత కన్న లేకున్నా పటాకు లెక్క వెళ్తావేందే? ఇప్పుడు నేను ఏమన్నాను గంత సిరు అంటున్నావే? నా కోపము నీ మీద కాదు, మన ఊళ్ళెవలో దొంగలు తిరుగుతుర్రట. అంటే మీ అయ్యేట్లా తానే బొత్తల గుత్తే తినే చెత్తంతా బయట పడాలి నత్తోడా. మా బాబు నీకు దొంగలకే కనబడతాడా? కనిపించలేకదే దొంగేనా? నేను లేనప్పుడు నా ఇంటికి వచ్చి ఉప్పులు పప్పులు ఎత్తుకపోవడానికి దొంగనపోతే ఇంకేమంటారే? బిడ్డింటికాడ బాబుకు ఏదైనా పట్టుకోయే బలం ఉంటది. దొంగోడు కాబట్టే తంగేడు పువ్వు వస్తుండే నన్ను నీకు ఇచ్చి చేసిండా? నువ్వు తంగేడు పువ్వు కాదే జిల్లెడు పువ్వు. అసలు ఏందో చెప్పు. గలస్మక్క లేదా వాళ్ళ ఇంటికాడ ఉన్న ఇత్తడి బిందని ఇప్పుడు దొంగోడు వచ్చి తీసుకుపోయిండట. గిట్ల పాడేరైంది మనుషులంతా. ఆ దొంగలు చల్లకుండా వాళ్ళు గంతే కాదే కళ్ళ తెలియకుండా పళ్ళు విక్కపోతారు. ఆ దొంగలచ్చి నిన్ను విక్కపోయినా మంచిగుండు. నీ గండం తప్పిందని తూర్పు తిరిగి దండం పెడదు. నాకెన్నడ తప్పుతో ఈ షేరా. ఏందే నాతో సంసారం చేయాలంటే ఎలకల మందు నాలుక విన పెట్టుకున్నట్టున్నానే? నీకంతా ఉండబుద్ధి కాకపోతే అన్ని చదువుకొని ఎవరింటి పో. ఎవడు అంటానే నిన్ను? పోతా పోయే పొద్దుచ్చినాడు బరాబర్ పోతా. నీ రాత మంచిగుండి నా నుండి లాత పెళ్ళం దొరికింది గాని లేకపోతే ఎప్పుడో పాత పడదు తాత. నువ్వే మామూలు పోతాని నాకు చెప్తాను పని. నీ చట్టమే గిసోడు చట్టం కాదే. గొట్టవంది కదా అంతే సొట్ట పోతావు నువ్వు. నా చట్టం గురించి మాట్లాడ చెప్తానా? నిజం చెప్తే గజం నిట్టవే. నేను అన్ని పాయిదర్ల మాటలు మాట్లాడతావు. సంపద సాగు నాకేం తెలిసి మా ఊరా ఎటో దిక్కుపోంపా గడ్డాడు. వీళ్ళేంది కొత్త ముఖాలు ఎక్కున్నారు? దొంగలు అయ్యేంది? ఇదివరకు దాకానే అనుకున్నా, ఇంతనే వచ్చిర్రా? దొంగలకి ఏదైతే ఇది కూడా ఈ దొంగలు ఎత్తుకపోను. వీళ్ళకి ఏడా పని లేనట్టుంది. గీ పని పెట్టుకుర్రు. నాగరాజు మొక్కల బిందె కూడా వీళ్ళే ఎత్తుకపోయినట్టుర్రు. వాడి కానీ మనసులు ఏమున్నారో ఏమో. ఇదేం తలుపులు కొడుతుర్రు? గొప్పది దొంగలా ఏంది? ఇంట్లో మా ముందు కొడుకు లేదు. ఎట్లా? నువ్వేనా? ఏందే అప్పుడు నీ అయ్యనందుకు మనసు కయ్యమన్నదా? కొట్టత్తాను సీపిరితో కొట్టి ఊపిరి తీద్దాం అనుకుంటున్నావానే? ఏ కా తట్టువర్లోడా ఆ దొంగలు వచ్చిరేమో వాళ్ళని కొడదామని వాటికొచ్చిన. అరే నీకు ఊకే దొంగల దయ్యం పట్టిందేమే? దొంగల రేపు సప్లుగా. అరే పూజీ గాడు రైట్ రారి రారి. గీలని గిడి తీసుకొచ్చినావు? వీళ్ళనే పాపం పత్తే రచ్చారట. మరి ఏరుకుని మరింటికి తీసుకొచ్చినావు? కాదక్క అని పార్టీలు తిందామని సంచిలో సర్ది పెట్టుకొచ్చుకున్నాం. కానీ ఆ సంచిని పాపం కుక్క ఎత్తుకపోయిందంటే. ఇప్పుడు నువ్వే కుక్కర్ ఎత్తుకొస్తావా? అట్లా కాదక్క, ఆకలికి మేము రోడ్డు మీద నడుచుకుంటూ పోతా అంటే ఈ నాపి మీరు ఎవ్వరు అని అడిగిండు. మా గోసు ఎల్ల పోసుకున్నాం. అది విన్నాక నా ఎన్నులు అనికింది. పాపం అనిపించిందే. అసలే రోజులు మంచిలో ఆడిపోరాలు ఎటుపోతారని మన ఇంటికి తీసుకొచ్చిన పుక్క తింటారని. గాలిదోడా నువ్వు ఉండకాడు ఉండవేందిరా? ఏ ఏందే పోరాయణ ముంగట ఓరలేని మాటలు మాట్లాడతాను. నీ అక్క సంపుదని మీరు చేతుకోపోరు పుక్కడ తింటారు. పాపం ఎప్పుడు తిన్నారో ఏమో. ఒరి మేరదొక్క మనిషిగా వీళ్ళని చూస్తే దొంగలు లెక్కనే అనిపిస్తుంది. అప్పుడు మన ఊళ్ళకి వచ్చింది వీలే కావచ్చు. గిడిది కత్తిట చూసుకుంటే వేయరు. నీ అవ్వ దౌడించలు చంపితే తౌడు బుక్కాలమ్మా ఏమనుకుంటున్నావా? అరే నువ్వు మనిషి వాయింకేవానే? ముఖాలు చూస్తే దొంగ లెక్క కనిపిస్తారా? మన అయిపోకూడదా?
పాపం మంచి పొలాలను పట్టుకొని దారా బుజ్జి ఇంత పప్పేనా ఎయ్యి పానం కావరైతుంది ఆడలను అన్నం తినేటప్పుడు సిగ్గుపడద్దు పనికాడ ఆడేసపడద్దు రా కానీ కానీ పాపం ఎప్పుడు తిన్నారో ఏమో వచ్చి ఆకలితో ఉన్నారా బిడ్డలు తినరు తినరు అన్నం ఉన్నది కూర ఉన్నది ఏం సిగ్గుపడకురా మొత్తం వాళ్ళకేసి నువ్వు కడుపున పెట్టుకో. అయ్యో మీకు లేకుండా మొత్తం మాకే పెడతారా? ఉత్తాత్తన్నం తింటే మాకు మర్యాద ఉండదు. ఏం కాదురా మాకు లేకుండామే మీరు తినే చూస్తుంటే నా కడుపు నిండిపోతుంది. తిను నువ్వు అవన్నీ పట్టుకో తిను. అయితే కళ్ళ నిండా చూసి కడుపు నింపుకో. రాత్రికి నా ఒక్క మందమే బియ్యం పెట్టుకుంటా. అక్షయ్య మనం తినేది అక్కకు నచ్చలేదు కావచ్చు. ఎట్లను మొహమ్మద్ ఎట్లను పెట్టింది. నేను కూడా గప్ప నుంచి గదే అనుకుంటానా. 10 రూపాయల బిల్ల మిగిలినట్టు గట్ల పెడతాను నేను మూతి. ఇక మనం తినడం దేమతి అని పోదాంపా. అరే ఎటురా పోయేది అది గంతేరా. దాని మూతి ఏమిలా తీరుతావురా ఎంటికలు ఎరుకునేదా లేకుంటాయి కాదురా. అదు తిను బుజ్జి కడుపుండి తినది. మరి గట్లా చూస్తే ఎట్లా తిన బుద్ధి అవుతుంది. అద్దు తీయ మనం బయటికి పోంపా. అయ్యో మీరు పోకురి దాన్ని నేను బయట తీసుకపోతా. ఏదే పిట్ట పెట్టిందా లేక గట్ల కూర్చున్నావు. కడుపు నిండి ఏంటంటే కన్ను మండుతానయా నీ అక్క ఏయనే నడు 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 బయట తిను తిను పెట్టు ఏమో తలుగు తెంపుకున్నావరా నీకు వచ్చినట్టు ఇక్కత్తాను. నీ కళ్ళ తుమ్మముళ్ళు నీ జిట్టికలతో నీ వాళ్ళని గట్టబోతే వాళ్ళ కడుపులో అయ్యేదానే. కుయ్యమని అనుకో 5 రోజులు కొడతా ఏమనుకున్నావు. ఆ లెవెల్లో తెలియదు అని తీసుకొచ్చినావు ఇక్కడ తినబెడతాను. మళ్ళీ మీదికెళ్ళి నన్నే అంటున్నావు. నీ అక్క ఎవరైతే అన్నం పెడితే పుణ్యమేనా తింటా తినే తీరాదే. నాకు మా తెలుసు నేను కూడా అన్నదానం చేసిన పుట్టినరోజు నాడు. కుడిచేత పిడిసేది తడిచేత గుడిసేసింది అంటే వెనకడికి నీయాల్సి ఉంటుంది. గాలి పోరాలు ఏంటంటే పడతలేవు నువ్వు అన్నదానం చేసావానే. చేసిన నమ్మబుద్ధి లేదా నీకు? ఇంట్లోమో సపోర్ట్ అవుతుంది ఏంది పల్లెమో చేజారు పడాల్సి తీరాదే. అన్నికి ఇవే మాటలు లేకుండా నడిపిట్రా. అగా ఏందే గట్టవుతాను ఆడిపోదని లేరి ప్రసన్న ఎవరో 2 ఆడలు వచ్చి ఇంటి సామాన్లను ఎత్తుకోవద్దాలట. మీరు జర జాగ్రత్త. మొద్దు మొక్కపోడా వాళ్ళు దొంగలరా దొంగ పడుకోమంటే ఇన్నవా నా మాట? అగ్గి పెట్టి ఇచ్చి ఇల్లు కాలు పెట్టుకున్నంత పని చేతివి. వాళ్ళు దొంగలానే నీ అక్క. అమ్మయ్యా బిందెనైతే ఎత్తుకపోలేదే. గడ గంజులు ప్లేట్లు వేనే అంటే ఈ బిందె చూస్తున్నావేంది? పుష్కల ఈ బిందెని ఇట్లా ఎత్తుకపోయారు అనుకున్నానే. ఎత్తుకపోయారు అనుకున్నావా? అయినా మనకు ఇత్తడి బిందె లేదు కదా, ఇది ఎక్కడిది? ఇదా ఇది గా లసక్కోలేదే. లస్మక్కోలేదా అంటే బిందె ఎత్తుకొచ్చిన దొంగ నువ్వేనా? నేనే.